దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, వీటిలో ఉన్న సర్వమును, నక్షత్రములను, గ్రహాలను, వీటన్నిటిని మనం ఒకసారి పరిశీలిస్తే ఇవి మనుషులు చేసినవి కాదండి. ఏ మనుష్యుడు వీటిని సృష్టించలేదు, ఏ మనుష్యుడు వీటిని తయారు చేయలేదు, ఏ మనుష్యుడు వీటిని కలుగ చేయలేదని మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, కానీ వాటంతటికి అవే ఇవి సృష్టించబడలేదు, వాటంతటికి అవే గ్రహాలు ఏర్పడలేదు, వాటంతటికి అవే భూమి కలగలేదు, వాటంతటికి అవే జీవరాశులు, జంతువులు, మనుషులు పుట్టలేదండి. ఈ క్రియేషన్ మొత్తానికి ఒక గాడ్, ఒక క్రియేటర్ ఉన్నాడండి. ఆయనే దేవుడు, ఆయనే సజీవుడు, ఆయనే బలవంతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు, నిజ దేవుడు ఆయనేనండి. నిజ దేవుడు ఆయనేనండి. దేవాది దేవుడే ఆయన. ఆయన నోటి మాటతో సృష్టిని కలుగు చేశాడు. చేతితో మనుష్యుని నిర్మించి ఈ సృష్టి మీద అధికారం ఇచ్చాడండి. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ భూమి ఆకాశములన్నింటిని సృజించి, జంతువులను, పశువులను, పక్షులను సమస్తమును సృజించి, మనుషుని సృజించి, మనిషికి వాటి మీద అధికారాన్ని ఇచ్చాడండి దేవుడు. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. అందుకే దేవుడు ఆ మనుషులతో ఏమని చెప్తూ ఉన్నాడంటే చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 7వ వచనము మనము చూద్దాం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ దినాల్లో దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, వర్గానికి ఒక దేవుడు, వర్ణానికి ఒక దేవుడు, భాషకు ఒక దేవుడుగా మనం సృష్టించుకున్నాం. దేవుళ్ళను మనుషులు తయారు చేసుకున్నారండి. ఏమండి, దేవుణ్ణి మనుషుడు తయారు చేయగలడా? దేవుడికి మనిషి ప్రాణం పోయగలడా? దేవుణ్ణి మనిషి శాసించగలడా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చదువుకున్నవారు, హేతు దృక్పథం కలిగిన వారు, శాస్త్రీయ ఆలోచన కలిగినటువంటి మీరు ఒకసారి పరిశీలించండి. మనుషుడు దేవుణ్ణి తయారు చేయగలడా? ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడా? దేశానికి ఒక దేవుడు ఉంటాడా? వర్గానికి ఒక దేవుడు ఉంటాడా? భాషకు ఒక దేవుడు ఉంటాడా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఒక్కడేనండి. ఆయన సర్వాధికారి, నజరేయుడైన యేసు. యేసు అనే నామధేయంతో భూలోకంలోకి రాకముందు పరిశుద్ధ దేవునిగా, అగ్ని వంటి వాడుగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవాగా ఆ మహిమలో ఉన్నాడండి. ఆయనే నరావతారిగా యేసు క్రీస్తు అనే నామధేయాన్ని ధరించుకొని ఈ భూలోకంలోకి వచ్చి మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడండి. అందుకే ఆయన అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించాడండి. ఎవరైతే ఆ ఒకే ఒక్క దేవుడు, ఆ నిజ దేవుడైన యేసు ప్రభువాన్ని వారి హృదయంలో కలిగి వారి హృదయములు ఆయనను చేర్చుకొని ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటూ ఉంటారు, ఆయనను మాత్రమే అనుసరిస్తూ ఉంటారు, వారిని దీవిస్తాడు, వారి బిడ్డలను ఆశీర్వదిస్తాడు. వారు ఈ భూలోకములోనూ ఆశీర్వాదకరంగా ఉంటారు. చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలోనూ యుగయుగాలు దేవునితో ఆనందిస్తూ ఉంటారండి. దేవునిని విడిచి వేరొకరి తట్టు తిరిగి వాడికి శ్రమలు విస్తరిస్తాయి. మొదట బాగానే ఉన్నట్టు అనిపించింది, కానీ రాను రాను వెళ్ళే కొద్ది నరకంలోకి వెళ్ళిపోయి అగ్నిలో కాల్చబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. కార్యాలు జరగట్లేదనో, పనులు అవ్వట్లేదనో, మన కుటుంబాల్లో మేలులు జరగట్లేదని దేవునిని విసర్జించి, దేవునిని విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తే మనము శాపాన్ని పొందుకుంటాం. ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే, ఎందుకు నీ జీవితాలలో, మీ కుటుంబాల్లో మేలులు జరగట్లేదంటే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక లైన్ పెట్టాడు, ఒక టైం పెట్టాడు. ఆ టైం వరకు మనం ఎదురు చూడాలి. ఏమండి, చిన్న మొక్కను నాటుతాము, విత్తనాలు వేసి మొక్క పెంచుతాము. ఒక జామ మొక్కను, మామిడి పండు, అది పెరిగి పెద్ద అవ్వాలి, పూత పట్టాలి, పిందెలు అవ్వాలి, అవి కాయలు కాయాలి, ఆ కాయలు పక్వానికి రావాలి,
పండాలి, అప్పుడు మనం తినాలండి. విత్తనం వేసిన వెంటనే ఫలం తినాలనుకోవటం అవివేకం, అజ్ఞానం, అలాంటిదే మన ఆలోచనలు కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి సహనంతో కనిపెట్టుకొని ఉండండి. ఆయన మీ జీవితాల్లో మేలులు చేస్తాడు. ఎందుకంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన ద్వారా మేలులు ఉపకారాలు పొందుకొని దీవించబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.